పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. తప్పకుండా ఫాలో అవ్వండి. హలో పిల్లలు, కావు కావు కాకి గురించి ఒక కథ చెప్తాను, వినండి. తన ఇంటి ముందున్న వేప చెట్టుపై కాకి అదే పనిగా కావ్ 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 అని అరవడం ఆసక్తిగా గమనించాడు చిన్న బాబు హరి. తనకు ప్రకృతి అంటే చాలా ఇష్టం, అందుకే పక్షుల కదలికలను దగ్గరగా ఉండి చూస్తూ ఉంటాడు. వాటిని అనుకరిస్తూ, అంటే అవి ఏ విధంగా అరిస్తే ఆ విధంగా అరవడము, వాటితో ముచ్చటించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ అదే పనిగా అరుస్తూ ఉండడంతో కాకి ఏదో కష్టం వచ్చిందని హరికి అర్థమైపోయింది. దాని కష్టాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. చెట్టుకు మరి కాస్త దగ్గరకు వెళ్ళి పరిసరాలను పరిశీలించాడు. చెట్టు కొమ్మపై ఒక పాము ఉండటాన్ని చూశాడు హరి. వెంటనే కాకి గూట్లో ఉన్న గుడ్లను తినడానికి ఓ పాము ప్రయత్నం చేస్తుంది. దాని ప్రయత్నాన్ని అడ్డుకోవడం కోసం కాకి అరుస్తుంది. కానీ కాకి అరుపులకు పాము మాత్రం అస్సలు భయపడడం లేదు. జరజరా పాకుతూ గూడును అందుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇంకా ఎక్కువసేపు ఉంటే కాకి గుడ్లు పాముకు ఆహారం అవ్వడం ఖాయం. అందుకు ఓ పొడవైన కర్రతో పామును బెదరగొట్టబోయాడు హరి. ఇంట్లో అమ్మా నాన్నలను కూడా రమ్మని గట్టిగా కేకలు వేశాడు. అమ్మా ఇలా రండి, నాన్న ఇటు రండి అని గట్టిగా పిలిచాడు. వారు కూడా పామును వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు. మొత్తానికి పాము బెదిరిపోయింది. అది తన గమ్యాన్ని మార్చుకొని చెట్టు నుంచి కిందకు దిగి బయట ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది. కాకి ఆందోళన తగ్గి హరి వైపు కృతజ్ఞతగా చూసింది. కృతజ్ఞతని చాలా థ్యాంక్స్ చెప్పినట్టు చూసింది. దాంతో హరికి ఎంతో సంతోషం అనిపించింది. కొన్ని రోజులు గడిచాయి. హరికి ఇంటి ముందు వరండాలో హోంవర్క్ చేసుకోవడం అలవాటు. ఎప్పట్లాగే బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఇంతలో కాకి గుడ్ల కోసం వచ్చే పాము అక్కడక్కడే తిరుగుతూ హరి బ్యాగ్లోకి దూరింది. ఇది గమనించని హరి హోంవర్క్ అవ్వగానే బ్యాగును ఇంట్లోకి తీసుకెళ్ళి వెళ్ళాడు. ఇదంతా కాకి గమనించింది. అది అరుస్తూ హెచ్చరిక చేస్తున్నా ఎవరూ దాని అరుపులను పట్టించుకోలేదు. ఆ రోజు రాత్రి బ్యాగులో నుంచి పాము బయటకు రావడానికి ప్రయత్నించింది. కానీ బ్యాగు మూసి ఉండడం వల్ల రాలేకపోయింది. తెల్లవారింది. హరి స్కూల్కి వెళ్ళొస్తానని అమ్మకు చెప్పి బ్యాగు తగిలించుకొని బయలుదేరాడు. బ్యాగులో ఏముంది? పాముంది. హరి వేసుకున్న బ్యాగుని చూసినటువంటి కాకి మళ్ళీ అరవడం మొదలుపెట్టింది. కాకి ఎందుకు అరుస్తుందో హరికి అర్థం కాలేదు. కానీ ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తుందని మాత్రం అర్థమైంది. స్కూలుకు ఆలస్యం అవడంతో సరే తర్వాత చూద్దామనుకొని నడక సాగించాడు. కాకి తన ప్రయత్నాన్ని మానుకోలేదు. ఇంకా మిగతా కాకులను కూడా వెంటేసుకొని హరి వెంబడే స్కూల్ వరకు వెళ్ళింది. ఒక్కసారిగా కాకుల గుంపు తనను వెంబడించడం చూసి ఆశ్చర్యపోయాడు హరి. కాకుల గుంపు పెద్దగా అరుస్తూ కావు 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 అని అరుస్తూ స్కూలు బ్యాగును పొడుస్తూ ఉన్నాయి. అక్కడున్న వారందరూ ఈ దృశ్యాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. కాకుల అరుపుకు రకరకాల కారణాలు చెప్పుకుంటున్నారు. అక్కడే ఉన్న పెద్దాయన, బాబు ఆ బ్యాగులో ఏదో ఉంది అన్న విషయాన్ని అవి చెప్పాలనుకుంటున్నాయి అన్నాడు. హరి వెంటనే బ్యాగును కింద పడేశాడు దూరంగా. కిందకు వేయడం వల్ల బ్యాగ్ గుండెలు ఊడిపోయి పుస్తకాలన్నీ చెల్లా చెదురయ్యాయి. అప్పటికే బ్యాగులో నక్కిన పాము జరజరా పాకుతూ బయటికి వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. హరి భయపడ్డాడు. అందరూ పాము పాము అంటూ అరిచారు. అది బెదిరిపోయింది. పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది. అప్పటిదాకా అక్కడే ఉన్న కాకుల గుంపు వెళ్ళిపోయింది. తన ఇంటి చుట్టూ చెట్టుపై నివాసం ఉంటున్న కాకి మాత్రం అక్కడే ఉంది. దాని కళ్ళలో ప్రశాంతత కనిపించింది హరికి. కాకి వైపు కృతజ్ఞతగా చూశాడు. ఏ పాము నుంచి అయితే తన పిల్లలను కాపాడిందో అదే పాము నుంచి తనను కూడా కాపాడింది ఈ కాకి అని ధన్యవాదాలు చెప్పుకుంటూ మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు హరి. కాకి తన గూటికి తిరిగి వెళ్ళిపోయింది. హరి కూడా సంచి సర్దుకొని స్కూలుకు వెళ్ళి ఇంటికి తిరిగి రాగానే జరిగిన విషయం తన అమ్మా నాన్నలకు చెప్పాడు. వాళ్ళు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కాకి చేసిన సహాయం వల్ల తన కొడుకుకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు అని ఎంతో సంతోషించారు. ఆ తర్వాత కాకితో హరికి స్నేహం మరింత బలపడింది. ఈ కథలో తెలిసేటువంటి నీతి ఏంటి అంటే, మనం ఎవరికైనా మంచి చేస్తే తిరిగి ఆ మంచి మనకు వస్తుంది, పుణ్యం అనేది మనకు వస్తుంది. ఒకళ్ళకి హెల్ప్ చేయడం వల్ల ఏదో ఒక రూపంలో మనకు కూడా హెల్ప్ అనేది జరుగుతుంది అనేది ఈ కథ ద్వారా తెలిసేటువంటి నీతి. ఇది నిజంగా జరిగిందా అంటే నిజంగా జరిగిన స్టోరీ కాదు, కానీ ఇలా ఒకళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మనకు కూడా ఏదో ఒక రూపంలో హెల్ప్ జరుగుతుంది అని చెప్పడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ పిల్లలు.